ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదువుకుందాం. ప్రభు తాను ప్రేమించు అని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఆయన హెచ్చరికను మరచితిరి. చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖన భాగంలో గమనిస్తే దేని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన హెచ్చరిక, ఆయన ఆజ్ఞలు, ఆయన బోధలు, ఆయన ఉపమానములు, ఆయన ప్రేమ సందేశములు మీరు మరచితిరి అనేటువంటి మాటలు ఇక్కడ లేఖనాలలో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఆయన హెచ్చరిక మరిస్తే ఏమవుతుంది? ఆయన బోధ మర్చిపోతే ఏమవుతుంది? ఆయన ప్రేమగల సందేశం మర్చిపోతే ఏమవుతుంది? ఆయన మాటలు వినకపోవడం వలన జరిగేటువంటి అనర్థాలు లేక నష్టాలు అవి మామూలుగా ఉండవండి, భయంకరంగా ఉంటాయి. ఆయన హెచ్చరికను మరచితిరి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఆయన హెచ్చరికలు మరచిపోయినటువంటి వారు, ఆయన మాటలు అజాగ్రత్తగా ఉన్నటువంటి వారు, ఆయన యొక్క నియమ నిబంధనల విషయంలో విడిచిపెట్టినటువంటి వారు చాలా నష్టపోయారనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మొదటిగా సంసోనును మనం చూస్తాం. సంసోనును నాజీరు చేయబడిన వాడై, దేవునికి ప్రతిష్ఠింపబడిన వాడై, నీవు ఏం చేయకూడదు? పులియనిది ద్రాక్షరసము కానీ మంగళ కత్తి కానీ నీ మీదికి రాకుండగా నువ్వు బహుజాగ్రత్తగా చూసుకొనుము. ఇలాంటివి నీవు చేయకూడదు. నాజీరు చేయబడిన వాడివి, ప్రత్యేకింపబడిన వాడివి, దేవుని ఆత్మచేత నింపబడిన వాడివి గనుక నువ్వు బహు జాగ్రత్తగా జీవించు అని చెప్పి దేవుని లేఖనాల ద్వారా, దేవుని ప్రవచనాల ద్వారా, దేవుని దర్శనాల ద్వారా ఆనాడు సంసోనుతోనే కాదు, ఈరోజు ప్రియులారా మనతో కూడా అనేక విషయాలు ఆయన పంచుకుంటూ ఉన్నాడు. అనేక విషయాలు తెలియజేస్తున్నాడు, అనేక మర్మములు నీకు బయలుపరుస్తున్నాడు. అయితే నీవు గనక సంసోను వలె ఒక విధముగా ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క మాటలు మరచితివేమో జ్ఞాపకము చేసుకున్నాం. దేవుని మాటలు మర్చిపోయినటువంటి సంసోను ఏం చేయబడ్డాడు? ప్రియులారా, భయంకరంగా శిక్షించబడుతున్నాడు, భయంకరంగా తరమడుతున్నాడు, భయంకరంగా హేళన చేయబడుతున్నాడు, అవమానపరచబడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని పిలుపును మరవకము, దేవుని మాటలు మరవకము, దేవుని హెచ్చరికలు మరవకము, దేవుని ప్రేమ సందేశమును నీవు మరవకము అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మరచితిరి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, భూలోకములో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది బోధకులు ఉన్నారు, ఎంతో మంది శిష్యులు ఉన్నారు. వారు ఎన్ని విధములుగా సమాజానికి సువార్త ప్రకటించినా ధనవంతుడు ఏం చేస్తున్నాడు? తినుమా, త్రాగుమా, సుఖించుమా అని చెప్పి సుఖిస్తూ ఉన్నాడు. ఈ మాటలు అస్సలు పట్టించుకోవట్లేదు, ఈ మాటలు అస్సలు వినట్లేదు, ఈ మాటలు వినడానికి కూడా సమయం లేదు. దేవుని నియమ నిబంధనలన్నిటినీ త్రోసివేసిన వాడై తిన్నాడు, హాయిగా సుఖాన్ని లోకములు అనుభవించాడు. కానీ ఒకానొక దినమున చనిపోయిన తర్వాత నరకములో ఆయన యాతన పడుతూ ఉన్నాడట. యాతన పడుతూ, వేదన పడుతూ, దాహమునకు అలమటిస్తూ దేవునికి అక్కడ పోయిన తర్వాత ఏం చేస్తున్నాడట? నరకములో ఉండి ప్రార్థన చేస్తున్నాడట. నరకములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ప్రియులారా, దేవుని నియమమును, దేవుని దర్శనమును, దేవుని ప్రణాళికను, దేవుని మాటలను మరచినటువంటి వారు ఎవరైనా సరే దాని మూల్యం చెల్లించుకుంటారు. దేవుని నమ్మావు, దేవుని సన్నిధికి వచ్చావు, నీకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, దేవునికి ఒక గురి చూపించాడు, దేవునికి ఒక స్థితిని దేవుడు తెలియజేస్తాడు, బయలుపరచాడు, నీతో మాట్లాడాడు. దేవుడు నీకు ఏవైతే వాక్యములు తెలియజేస్తున్నాడో, ఏవైతే బయలుపరుస్తున్నాడో, ఏ మాటలైతే నీకు చెప్తూ ఉన్నాడో అవి కనుక నువ్వు విడిచిపెట్టిన వాడివైతే బహు జాగ్రత్త సుమి. ఎందుకంటే ఘోరంగా నష్టపోవాల్సి వస్తుంది. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దేవుని నియమ నిబంధనలు, దేవుని ఆజ్ఞలన్నీ త్రోసివేసినటువంటి వాడైనటువంటి ఏశావును మనం చూస్తాం. ఏశావు ఏం చేస్తున్నాడు? భ్రష్టుడైపోయాడట. భ్రష్టుడైపోయి ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. దానికి కారణం ఏంటి?
ఏడవడానికి గల కారణం ఏంటంటే కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. వారసత్వం కోల్పోయాడు, హక్కు కోల్పోయాడు, దైవాశీర్వాదాలు దేవుని కృప సమస్తమును కోల్పోయాడు. ఏడుస్తున్నాడు. ప్రయోజనం ఏముంది? దేవుని ఆజ్ఞలను, దేవుని నియమములను, దేవుని దర్శనము, దేవుని సంకల్పం, దేవుని చిత్తమును నువ్వు మరచిన వాడై విచ్చలవిడిగా జీవించి నష్టపోయిన తర్వాత ఏశావు వలె ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు, ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. చూడండి ప్రియులారా, ఆయన అంటున్న మాట ఏమిటంటే, కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మరచితిరి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో యోనా, నువ్వు వెళ్ళయ్యా, పట్టణమంతా పాడైపోతుంది, నాశనమైపోతుంది, చెడిపోతుంది. వారి విషయంలో నువ్వు కల్పించుకొని నా మాటలు తెలియజేయమంటే దేవుని మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి యోనాలో గొప్ప ఉపద్రవం మనం చూస్తున్నాం. యోనాకు గొప్ప ఉపద్రవం ఎదురవుతుంది, కరువు ఎదురవుతుంది, సమస్యలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అవమానాలు ఎదురవుతున్నాయి, అందరు హేళన చేస్తున్నారు, అతన్ని చులకన చేసి మాట్లాడుతున్నారు. తన ద్వారా తన దేవునికి అవమానం కలుగుతుంది. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని ఆజ్ఞలను మరవకుండగా, దేవుని దర్శనం మరవకుండగా, దేవుని ప్రణాళిక పక్కన పెట్టకుండగా, దేవుని చిత్తమును పక్కన పెట్టకుండగా, దేవుని పిలుపును మరవకుండగా, దేవునికి ఏం తెలియజేస్తాడో, ఏం మాట్లాడుతున్నాడో అది విని జ్ఞాపకం తెచ్చుకొని ఇకనైనా పురిగొలుపుకొని నిలబడము, దైవాశీర్వాదాలు పొందుకుంటావు. ఒకవేళ మీలో ఎవని ఎందైనను దుష్ట హృదయం ఉన్నదేమో జాగ్రత్తగా చూచుకోనమని వాక్యం సెలవిస్తుంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినలా మీరు ఎలాగ తప్పించుకుంటారని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మనం ఏ విషయంలో కూడా తప్పించుకునలేం. అజాగ్రత్తగా ఉండకుండగా, దేవుని ఆజ్ఞలు మర్చిపోకుండగా జ్ఞాపకం చేసుకుని మెలకువగలిగి జీవించుదాం. అతి కృపత్రేక దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులు నీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.